నేటి రాశి ఫలాలు. మకర రాశి వారికి ఈరోజు ఇంటా బయట ఆశ్చర్యాన్ని కలిగించే విషయాలు తెలుస్తాయి. అలాగే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల వలన ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారికి మంచి ఉపశమనం అనేది లభిస్తుంది. అలాగే కొత్త పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. మొత్తంగా చూసుకుంటే ఈరోజు మకర రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో పురోగతిని సాధిస్తారు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగాలలో ప్రమోషన్స్ లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు మకర రాశి వారికి మంచి అదృష్టయోగం అనేది కలుగుతుంది. ధనధాన్యాభివృద్ధి అనేది కలుగుతుంది. ఇక మకర రాశి వారి ఈరోజు ప్రముఖుల పరిచయాలతో లబ్ధిని పొందుతారు. ఇక దంపతుల మధ్య అన్యోన్యత అనేది నెలకొంటుంది. ఇక అనుకున్న పనులు అనుకున్నట్టుగా సాధించేంత మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక సోదరులతో మైత్రి అనేది ఏర్పడుతుంది. ప్రేయసి ప్రియులు ఒకటే శుభతరుణంగా చెప్పవచ్చు. ఇక వ్యవసాయదారులకు పంట లాభ సూచనలు కనబడుతున్నవి. రొయ్యల చేపల చెరువుల వారికి మంచి లాభాలనేవి లభిస్తాయి. ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. మంచి ప్రయోజనమైన ఫలితాలను పొందుతారు. ఇక వ్యాపారస్తులు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి కావలసిన పెట్టుబడులను పొందుతారు. అలాగే భాగస్వామ్య వ్యాపారం ఎవరైతే చేస్తున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెట్టారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు మకర రాశి వారు విదేశీయానం ఎవరైతే చేయాలనుకుంటున్నారో వారికి వీసా సౌలభ్యం అనేది లభిస్తుంది. ఇక విదేశాలలో స్థిర నివాసాన్ని ఏర్పరచుకోవాలనుకుంటున్న వారికి ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. ఇక మకర రాశి వారికి ఈరోజు ప్రశాంతమైన జీవనం సొంతమవుతుంది. ఇక ఈరోజు మకర రాశి వారు పడ్డ శ్రమకు తగిన ఫలితాన్ని ఈరోజు పొందగలుగుతారు. ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. అలాగే దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక మిత్రులతో బంధువులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. విహారయాత్రలు చేస్తారు. ఇక ఆస్తి వ్యవహారాల్లో చిక్కుకొని ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారికి ఈరోజు ఉపశమనం అనేది లభిస్తుంది. ఇక ఈరోజు అదనపు ఆదాయం అనేది లభించడం వలన రుణాలను తీరుస్తారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో నూతన పెట్టుబడులను అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తాము పనిచేసే చోట ఉన్న అదనపు బాధ్యతల నుండి ఉపశమనాన్ని పొందుతారు. రాజకీయవేత్తలు చిత్ర పరిశ్రమ వారికి మంచి ఫలితాలనేవి లభిస్తాయి. ఇక ఈరోజు మకర రాశిలోని విద్యార్థులు తమ అంచనాలు చేరుకోవడం వలన సంతృప్తి చెందుతారు. ముఖ్యంగా మకర రాశిలోని మహిళలకి కుటుంబ సమస్యలు అనేవి తీరిపోతాయి. ఇక మకర రాశి వారికి రోజు అదృష్ట రంగులు కాఫీ మరియు గోధుమ. ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మకర రాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.